సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా రాకపోయినా అనిల్ రావిపూడి నుంచి సినిమా రావటం మాత్రం గ్యారంటీ అనేలా ట్రెండ్ సెట్ చేసుకున్నారు. హీరో ఎవరైనా సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం గ్యారంటీ. మరి నెక్స్ట్ ఇయర్ ఇద్దరు హీరోలతో రాబోతున్న మూవీ ఎంతవరకు వచ్చింది? వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో కళ్యాణ్ రామ్ మరో హీరోగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన టీం రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసింది. సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ సినిమా ఒకవైపు ప్రొడక్షన్, మరోవైపు ప్రమోషన్స్ తో సినిమాని స్పీడప్ చేస్తున్నారు. రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన వెంకటేష్ గారు ఎలా ఉందని వైరల్ ఫీవర్ వచ్చాను నేను బయలుదేరి. ఆగమ్మా నీళ్ళు, ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడు, మరి నాతో తిలకం పెట్టించుకోవాలి. వీర తిలకం అమ్మాయిలు కదా పెట్టాలి. ఇద్దరిలో ఒక్కరు పెట్టండి ప్లీజ్. ఇద్దరం పెడతాం. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు జీవి గారు బ్రేక్ఫాస్ట్. వద్దురా, నా కడుపు నిండిపోయింది. ఎంత రాయలసీమ బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం మరీ అంత రక్తపాతం అవసరమా? మనది ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ప్లీజ్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ షూటింగ్ ని స్పీడప్ చేశారు. రిషబ్ శెట్టి పవర్ఫుల్ రోల్ లో హనుమంతుడిగా కనిపిస్తున్న ఈ జై హనుమాన్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లోనే కంటిన్యూ చేస్తున్నారు. తన సినిమాల్ని పాన్ ఇండియా లెవెల్లో ప్రెజెంట్ చేసుకుంటున్న నాని ది పారడైజ్ ని పాన్ వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మాస్ టీజర్ తో సెప్టెంబర్ 24న రిలీజ్ అని కొత్త డేట్ ఇవ్వడంతో పాటు అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లాడు నాని. విజయ్ రణబాలి షూట్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ కెరియర్ లో బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతుంది. ఈ సినిమాలోనే పేట్రియాటిక్ ఎలిమెంట్స్ తో పాటుగా హీరోయిన్ గా రష్మిక యాక్ట్ చేస్తూ ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. భారీ సెట్స్ మధ్య షూట్ చేస్తున్న గోపీచంద్, క్రేజీ షూటింగ్ స్పాట్ గా శంకరపల్లి, రిలీజ్ డేట్ తో క్లారిటీ ఇచ్చిన సాయిధరం, ఇలా హీరోలు సినిమాల్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి వీళ్ల షూటింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. గోపీచంద్, వెంకట్ కాంబినేషన్ లో 70mm ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ మధ్య షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య జానస్ మార్చి సినిమాలు చేస్తున్న గోపీచంద్ మరోవైపు పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భర్తవర్షాన్ని కంప్లీట్ చేసి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది. సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాక్సిమం శంకరపల్లిలోనే షూటింగ్ చేస్తుంది టీం. ఈ కాంబినేషన్ లో వచ్చిన సామజవర్గమన మంచి హిట్ అవడంతో రామ్, శ్రీ విష్ణు చేస్తున్న రెండో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.
సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ చేస్తున్నారు. రోహిత్ డైరెక్షన్ లో భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు ఫైనల్లీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేసింది టీం. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ టచ్అప్ ఇవ్వడానికి శంకర్పల్లిలో